సహోదరులారా, ఒక ఊర్లో ఒక యవనస్తుడైనటువంటి ఒక కుర్రాడు బాగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళి వేరే వేరే దేశాల్లో ఉద్యోగాలు నేర్చుకొని మొత్తానికి అట్లా వెళ్ళిపోతాడు. అతను వేరే దేశాలకు వెళ్ళిపోయే సమయానికి సుమారుగా తల్లిదండ్రులిద్దరిని కోల్పోతాడు. వారి యొక్క వయసు రీత్యా కానీ అట్లా. ఇక అతను ఒక్కడే, చాలా పెద్ద ఇల్లు. అతను వెళ్ళిపోతూ ఆ పని వాళ్ళకి అప్పచెప్పి అందులో ఎవరినన్నా పెట్టి జాగ్రత్తగా ఉంచండి, ఇల్లు చూసుకుంటూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన అతను రమారమి 10-12 ఏళ్ళు మళ్ళీ తిరిగి రాడు. తల్లిదండ్రులు లేరు, అక్కడే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుని అట్లాగే ఉండిపోతాడు. అతను ఓ 15 ఏళ్ళ తర్వాత తన సొంతూరు చూడాలని ఆశ కలుగుద్ది. అతను తిరిగి సొంతూరు వస్తున్నాను అని ఒక 6 నెలల ముందే చెప్తాడు. ఆ పని వాళ్ళందరూ అక్కడ వస్తున్నటువంటి వారు అతని యొక్క ఆదాయం, వ్యవసాయం మీద వచ్చే డబ్బులు అవన్నీ అట్లా దాస్తుంటారు నమ్మకంగా. వాళ్ళందరూ ఆలోచించుకొని ఒక పని చేద్దాం, ఈయనకో మంచి సర్ప్రైజ్ ఇద్దాం అని ఆలోచించి ఆ ఇల్లు అక్కడక్కడ కొంచెం కొంచెం పెచ్చులు ఊడుతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. 30-40 ఏళ్ళు దాటిపోతుంటుంది అది కట్టించి. దానికి మంచిగా ఒక మేజర్ని తీసుకొచ్చి ఒక ఇంజనీర్ని దాన్ని రూపంతా మార్చేస్తారు. ఆ ఇంటికి కొత్త కొత్త ఎలివేషను, గోడలన్నీ మార్చి చక్కగా ఇట్లా ప్లైవుడ్ పెట్టి డెకార్స్ తీసుకొచ్చి ఆ ఇల్లు అసలు చూస్తే ఎంత అందంగా మారిపోద్దో. అతను టైం వస్తుంది, రానే వస్తాడు. అతను ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లంతా అలా అవుద్ది. వీళ్ళందరూ సంతోషంగా చూసి చాలా బాగుంది ఇల్లు అంటాడేమో అనుకుంటారు. అతను ఇంటికి వచ్చి కొంచెంసేపు ఉన్న తర్వాత కొంత అసంతృప్తితో ఉంటాడు. అయ్యా ఏంటి ఇట్లా ఉన్నావు అని అడుగుతారు. నేను ఈ ఊరొచ్చింది నేను చిన్నప్పటి నుంచి బతికిన ఇంట్లో ఒక 2 నెలలు అట్లా ఉందామని, నా ఇల్లేమో నాకు కనపడతలేదు అంటాడు. కాదయ్యా అది పాతదాన్ని మార్చేమో అని అంటారు. ఏదైనా సరే నా నా యొక్క జ్ఞాపకాలు, నేను చిన్నప్పుడు నాతో పాటు కూర్చున్న ఆ స్తంభం, అమ్మ నేను కూర్చొని బయట కూర్చున్నటువంటి ఆ పెరట వసార అవేమీ లేవు. ఇవన్నీ ఎట్లాగో మారిపోయినాయి. ఇది నా ఇల్లులాగా నాకు అనిపించట్లేదు, నేను ఉండలేకపోతున్నానని చెప్పి అతను తిరిగి వెళ్ళిపోతాడు. సహోదరులారా, ఎన్ని హంగులు దిద్దినా, ఎంత రూపం మార్చినా అతని స్మృతి పదంలో, అతని జ్ఞాపకాల్లో ఉన్నది ఆ ఇల్లే. ఆ ఇల్లు అతనికి కనపడలా, మనసు నచ్చలేదు. ప్రభువు కూడా ఇక్కడ మనం ఏవేవో సంతరించుకొని అవి ఇవి చేసుకొని దేవుని దగ్గరికి వెళదామని ప్రయత్నిస్తే ఒప్పుకోడు. మనల్ని ఎట్లా పంపించాడో అట్లాంటిగానే మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళగలగాలి. అట్లాగా మనల్ని సిద్ధపరచుకోవాలని, తాను పంపించిన విధంగా భూమి మీదకి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడాలని కోరుతూ, మనల్ని ప్రేమించి క్రీస్తు యేసునందు మనల్ని నూతన సృష్టిగా మార్చిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన పేతురు గారు తాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మరొకసారి చదువుతాను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుడు మనిషిని రూపించినప్పుడు లేదా సృష్టించినప్పుడు మట్టితోనే నిర్మించారు. శరీరము, ఆత్మ ఆయన ఊపిరి మన నాసికారంధ్రాల్లో విడిచినప్పుడు ఈ మట్టితో ఉన్నటువంటి ఈ బాడీ జీవాత్మగా మారి ఇట్లాగా ప్రాణాన్ని, దేహాన్ని సంతరించుకొని ఆత్మ మనతో పాటు కలిసి సంచరించడం మనం చూస్తున్నాం. ఈ ఈ ప్రాసెస్ ఆదికాండంలో మనకు కనపడుతుంది 2వ అధ్యాయంలో.
మీ అందరికీ తెలిసింది. ఆదాం గారిని తయారు చేసినప్పుడు దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, ఈ వాక్యాలు మీకు తెలుసు కదా. ఆయన నాసికారంధ్రాల్లో ఊపిరి విడిచినప్పుడు మనం ప్రాణాన్ని, ఆత్మని సంతరించుకొని ఈ దేహంలో మనుగడ సాగిస్తున్నాం, లేదా మన యొక్క జీవనాన్ని అట్లా సాగిస్తూ వెళ్తున్నాం. ప్రసంగి గారి దగ్గరికి వచ్చేటప్పటికి, అంటే సొలొమోన్ గారు తను రాసిన ప్రసంగి గ్రంథంలో అంటాడు, మొన్నైనది వెనకటి వలె మరలా మంటికి చేరిపోద్ది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా మరలిపోవును లేదా వెళ్ళిపోతుంది అని రాస్తాడు. ఈ మధ్యకాలం గురించి చాలా యాతన మనకి. నరుని యొక్క జీవితంలో మధ్యకాలం గురించే యాతన. ఈ యాతన ఆ, ఎట్లా ఉంటుందంటే, దేవుడిచ్చినటువంటి ఆత్మని చాలా పదిలంగా భద్రపరచుకోగలగాలి. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ హృదయంతోనూ దేవుని సేవించాలని చెప్పాడు చూడండి. అది పరిశుద్ధాత్మ కాదు. ఈ ఆత్మ పరిశుద్ధంగా కాపాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తుంటారు. కనుక గ్రంథం మనతో చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఎట్టి ఆత్మతో భూమి మీదకి మనల్ని పంపించాడు, మన ఆత్మ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన దగ్గర అదే క్లియర్గా, అంతే స్పష్టంగా, పవిత్రంగా ఉండాలి అనేది ఆయన సూచన. ఒక దుఃఖకరమైన విషయం, దుఃఖకరం అనకూడదులేండి, కేవలం పెళ్ళిళ్ళకే పరిమితం అయిపోయిన వాక్యాల్లో సంఘం యొక్క స్పష్టత, సంఘం యొక్క సరళత, లేదా సంఘం యొక్క పారదర్శకత గురించి రాస్తూ అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు తాను రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని కానీ మీరు గమనించినట్లయితే, అంటే చూడండి ఒకసారి, పౌలు గారు రాసిన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25-27 వాక్యాలు కలిసి ఉంటాయి. లేదు, 27వ వాక్యం చివరిలో ఎట్లా ఉంటుంది, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండా, లేదా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేయించి దాన్ని పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, దాని కొరకే ఆయన అప్పగించుకున్నాడు అని రాశారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఒకటే చూసుకోండి మీరు, సంఘము అనబడినటువంటి ఆయన శరీరము లేదా మనము ముడతైనను మచ్చైనను కళంకమైన నాటిదేది లేకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి పవిత్రమైనగా స్త్రీగా, పవిత్రమైన వధువుగా మనల్ని ఆయన సిద్ధపరచడానికి అప్పగించుకున్నాడు. కనుక సహోదరులారా, ఈ ఆత్మ దేవుని దగ్గరకు మరలిపోతున్నప్పుడు దీనికి డ్యామేజెస్ అంటూ ఏమి ఉండకూడదు. అప్పుడప్పుడు నేను స్వార్థలో మాట్లాడే ఒక ఇలస్ట్రేషన్, ఒక చిన్న ఉపమానం నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నా. మన ఇంటి పక్కన వాళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, కొంచెం అర్జెంట్ పని ఉందండి, ఊరు వెళ్ళాలి, ఒకసారి మీ బైక్ కానీ స్కూటర్ కానీ ఇస్తారా అని అడిగారు అనుకోండి. వాళ్ళకి మనకున్న అండర్స్టాండింగ్ని బట్టి, మన మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ని బట్టి భలే వాళ్ళని ఇస్తాం. ఆ స్కూటర్ ఆయన తీసుకెళ్ళి మొత్తానికి పని చూసుకొని వచ్చి మనకి స్కూటర్ ఇచ్చేటప్పుడు స్కూటర్కి ఒక పక్క ముందు ఏదైనా చిన్న చొట్ట పెట్టి ఇచ్చారనుకోండి, అంటే దేన్ని గుద్దటం లేదా ఈయన ఎవరు డాష్ అవ్వటం జరుగుతుంది. జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? తీసుకుంటామా? సరే, మంచిదనాన్ని బట్టి తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఏమైందని అని అడుగుతాం కదా. అంతేకాకుండా మన మనసు నొచ్చుకుంటుంది, ఏంటి మనం ఇంత చక్కగా ఇచ్చేవే, ఆయన ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చాడేంటి అంటే. ఇంకొంతమంది మంచి వాళ్ళు ఏం చేస్తారంటే, అది ఏమీ తెలియకుండా జాగ్రత్తగా దాన్ని బాగు చేయించి, ఏమనుకోవద్దండి ఇట్లా జరిగిందండి బాగు చేయించిస్తాం, ఇట్లాంటివి అంటే జరుగుతుంది. అంటే మనం ఒకరికి ఏదైతే ఇచ్చామో అది మళ్ళీ మన దగ్గరికి వచ్చేటప్పుడు అదే స్టాండర్డ్స్తో అట్లాగే ఉండకపోతే మనం ఇబ్బంది పడతాం, మనం యాక్సెప్ట్ చేయం. అది మీరు గుర్తుంచుకోండి, అది యాక్సెప్ట్ చేయం. ఈ రోజుండి రేపు పాడైపోయే స్కూటర్ విషయంలోనూ, వస్తువుల విషయంలోనూ, క్షయమైన వాటి గురించే మనకు అంత పట్టింపు ఉంటే, అక్షయమైనటువంటి ఆత్మ గురించి దేవునికి ఇంకెంత పట్టింపు ఉంటుంది? కాబట్టి దేవుడి విషయాల్లో మన మీద ఫోకస్ చేస్తుంటారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పవిత్రపరచబడాలి, పరిశుద్ధాత్మ వలన పవిత్రపరచబడాలి.
మడత అయినను, మచ్చ అయినను, కళంకమైనది ఎట్లాంటిది ఏమీ లేకుండా వాక్యంతో మనం పవిత్రపరచబడతాం. అట్లా మనల్ని మనం పవిత్రపరచుకొని స్పాట్లెస్ స్పిరిట్ లాగా లేదా ఆత్మగా దేవుని మనం అప్పగించుకోవాలని పేతురు రాసినాడు. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. యేసుప్రభు శిలువలో మాట్లాడిన 7 మాటల్లో ఒక మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, ఎట్లా వచ్చానో అట్లాగే. ఆ, చాలాసార్లు చాలామంది చనిపోయినప్పుడు మాత్రమే పాడే పాట, నేను అప్పుడప్పుడు పాడుకునే పాట, వచ్చితిమిచ్చటికి వట్టి హస్తముల తెచ్చినదేదియు లేదు గదా, తెచ్చినదేదియు లేదు కదా. పరదేశులమో ప్రియులారా, మన పురము ఇది కాదు, మనం వచ్చాము తిరిగి వెళతాము అని ఆ కఫిన్ బాక్స్ని పైకెత్తుకొని సమాధికి వెళ్ళేటప్పుడు, లేదా అక్కడ ఇప్పుడు వ్యాన్లో వెళ్తున్నాం కదా, అక్కడ దించి సమాధికి వెళ్ళేటప్పుడు ఆ పాటలు పాడేవాళ్ళు. ఇప్పుడేం పాటలా, వాళ్ళు పాడిన మొన్న ఒకసారి అట్లా ఆ మధ్యకాలంలో నేను ఒక్కడే పాడుతాను, ఇంకెవరు పాడతాను ఆ పాట. సరే, దానిలో ఇంకో మాట, ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు, ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు, అట్లు వెళ్ళవలయున్ మింటికి, ఆకాశానికి అట్లాగే వెళ్ళాలి మనం అని రాస్తాడు. కనుక మనం ఇక్కడ ఏదో అయ్యి తగిలించుకొని సంతరించుకొని భూమి మీద వాటిని బట్టి మనకి ఏదన్నా కొంత గుర్తింపు అయి రావచ్చేమో, కానీ హూ ఇస్ ద ఓనర్, ఎవరైతే యజమానుడు సృష్టికర్త అయిన ఉన్నాడో ఆయన వీటిని యాక్సెప్ట్ చేయడు. నేను మీతో చెప్పినటువంటి ఆ వ్యక్తి ఆ పల్లెటూరులో తనకు ఉన్నటువంటి ఆ ముద్దు ముచ్చటైనటువంటి ఆ గృహం రూపురేఖలు మార్చేటప్పటికి మనలాంటి వాళ్ళం కొత్తగా వెళ్ళేవాళ్ళు, అబ్బా ఎంత చక్కని ఇల్లు కట్టించారు రా బాబు అనుకుంటాం. అది రెనోవేట్ చేసింది అయినా సరే చాలా బాగుంది. అమెరికా నుంచి లేదా వేరే దేశాల్లో కొన్నాళ్ళు సెటిల్ అయ్యి వచ్చేవాళ్ళు, పడుకుంటానికి సరిపడా సొఫిస్టికేటెడ్ కొత్త టెక్నాలజీతో అన్నీ సమకూర్చారు. కానీ అతనికి పాత జ్ఞాపకాలు అవే ఇష్టం, ఎట్లా ఉందో ఆ ఇల్లు అట్లాగే చూస్తాకి ఇష్టపడ్డాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ మారిపోయినాయి. పాతకాలం తన ఇంట్లో ఉన్నటువంటి మల్లె మొక్కలు, ఆ చివరికి సన్నజాజి పాదులు ఇవన్నీ తీసేసి కొత్త లైఫ్ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్తో డెకరేట్ చేశారు దాన్ని. అతనికి అవేమీ ఇష్టం లేదు. ఆ పాతగా ఉన్నటువంటి ఆ మధురమైనటువంటి ఆ స్మృతుల కోసం ఆశించాడు. తాను వెళ్ళేటప్పటికి ఇల్లు ఎట్లా ఉందో అట్లాగే ఏదో కొంచెం సున్నాలో వేస్తారేమో అనుకున్నాడు రెనోవేట్ చేస్తామంటే. వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు, దురదృష్టవశాత్తు సర్ప్రైజ్కి బదులుగా సారో మిగిలింది. కనుక మన ప్రయత్నాలతో మనమేదో బుద్ధిని భక్తిని రంగరించుకొని కాక దేవుడు చెప్పిన విధంగానే మన ఆత్మలను మనం దేవుని దగ్గరికి అప్పగించుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడు, మీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థం జీవించడానికి కృప చూపించారు. సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు, మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉంచండి, మమ్మల్ని కనికరించండి, నీ క్షేమస్థితిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మేము ఈ భూమి మీదకి ఎలా వచ్చామో అట్లాగే తిరిగి దగ్గర రావాలి. దాని నిమిత్తం మేము పరిశుద్ధపరచబడాలని సదాకాలం నిలుచు ఒక బలిదానాన్ని నీ కుమారుని ద్వారా మాకు అర్పించి ఆ సదాకాలం సంపూర్ణంగా మీరు మమ్మల్ని చేశారు. ఆ యొక్క వివరం మేము తెలుసుకున్న వాళ్ళై ఆత్మకు ఎటువంటి మకిలి పాప పంకిలము అంటకుండా కాపాడమని అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.